హలో పీపుల్, వెల్కమ్ టు గ్లోబల్ కుజిన్. వావ్ ఏమి రుచి. నేను మీ హరీష్. చక్కగా మనము ఇటాలియన్ స్టైలు, అందులోనూ అథెంటిక్ నాపిల్స్ స్టైల్లో డిషెస్ అన్ని కూడా తయారు చేసుకుంటూ ఉన్నాము. అందులో భాగంగానే ఇవాళ కూడా 2 డిషెస్ని నేను మీకోసం తీసుకొచ్చేసాను. చాలా చక్కగా ఉంటుంది. ఫస్ట్ డిష్ మాత్రం మనం తయారు చేసుకోబోతున్నాం మంచి బైట్ అనమాట. బైట్ అంటే తెలుసు కదా, సింగిల్ బైట్ సైజులో ఉండే విధంగా తయారు చేసుకుంటాము. చాలా చక్కగా ఉంటుంది. మనం తయారు చేసుకోబోతున్నాము నేపల్ స్టైల్ బ్రుషెటా. ఈ నేపల్ స్టైల్ బ్రుషెటాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. టొమాటో సాస్, టొమాటోస్, వెన్న, మోజరెల్లా చీజ్, చికెన్, ఉల్లిపాయ, బేసిల్, చిల్లీ ఫ్లేక్స్, గార్లిక్, ఇంకా క్యాప్సికమ్. అలాగే బేస్ కోసం బ్రెడ్ తీసుకున్నాము. ఈ బ్రెడ్ ఏ బ్రెడ్ అయినా తీసుకోవచ్చు. మేమైతే మామూలు బ్రెడ్ని ఇట్లా 4 పీసెస్ కింద కట్ చేసి పెట్టుకున్నాను. ఇది బేస్ అనమాట. సో ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే బేస్ని టోస్ట్ చేసుకోవాలి, బ్రెడ్ని. దానికోసం పెనం వేడి చేసుకుంటున్నాను నేను, పొయ్యి వెలిగించుకొని. ఆ పెనం అలా వేడి అవుతూ ఉండని మనం కట్ చేసుకోవాల్సిన వాటిని కూడా కట్ చేసుకోవచ్చు. పక్క నుంచి బోల్డ్ అని కటింగ్స్ ఉన్నాయి, ఫ్రైస్ ఉన్నాయి, అన్నీ కూడా ఉన్నాయన్నమాట. ఓకే, పెనం ఈ పాటికి వేడైపోయిందేమో చూసుకుందాం. ఇలా బటర్ వేసి బటర్లో బ్రెడ్ని టోస్ట్ చేసుకుందాం. కొద్దిగా బటర్ అప్లై చేసుకొని ఇలా రివర్స్ చేసుకుందాం. అలా లైట్గా టోస్ట్ అవుతూ ఉండని మనం మిగిలిన పనులు చేసుకుంటాం. ఫస్ట్ ఉల్లిపాయలు చాప్ చేసుకుంటున్నా. అన్నీ కూడా ఫైన్ చాప్ చేసుకోవాల్సి వస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా సాలడ్ లాగా వాడతాం మనము, వీటిని దేన్ని మళ్ళీ కుక్ చేయం. కాబట్టి ఏ సాలడ్ అయితే మనకు కావాల్సి వస్తుందో, ఎలా ఉంటే బాగుంటుందో ఆ స్టైల్లో షేప్లో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఆనియన్ డ్యూటీ అయిపోయింది, అలా పక్కన పెట్టేస్తుంది. వీటి పరిస్థితి చూద్దామా ఒకసారి. బ్రౌన్ వచ్చేస్తుంది కదా చక్కగా. అటువైపు కూడా కొద్దిగా టోస్ట్ అయిపోతే అవి రెడీ అయిపోతాయి. తర్వాత చికెన్ ఫ్రై చేస్తాం. ఈలోపు చాపింగ్ క్యాప్సికమ్ కూడా చాప్ చేస్తాం. దీన్ని కూడా ఒక బౌల్లో తీసి పెట్టేసుకుందాం. టోస్ట్ అయిపోయాయి కదా అవి. వీటిని ఇలాగే చేసుకొని ఇందులో కొద్దిగా ఆయిల్ వేసి చికెన్ ఫ్రై చేసేసుకుందాం. కావాలంటే బటర్లో కూడా చేసుకోవచ్చు. నేనైతే చికెన్ ఆయిల్లో చేస్తున్నాను. ఇందులోనే కొద్దిగా పెప్పరు, సాల్ట్ కూడా వేసేస్తాం. మన పని చక్కగా ఇంకది అలా ఫ్రై అవుతూ ఉంటుంది. నా ఫైనల్లీ ఇంకా అవుతుందండి, గార్లిక్ చాప్ చేస్తున్నా.
ఈలోపు మనం సాలడ్ కూడా రెడీ చేసుకుందాం. సో ఫస్ట్ గార్లిక్, ఒక మిక్సింగ్ బౌల్లో గార్లిక్ వేసుకుంటున్నాం. అలాగే మొత్తం కట్ చేసినవంతా కూడా క్యాప్సికమ్, ఆనియన్, బేసిల్ వేస్తున్నా. అలాగే చిల్లీ ఫ్లేక్స్ కూడా వేస్తున్నాను. టొమాటోని కూడా ఫైన్ చాప్ చేసుకోవాలి. డన్ అండి. సో ఈ టొమాటోని కూడా తీసుకెళ్ళి మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం. ఇది కూడా కుక్ అయిపోయింది. స్టవ్ కట్టేసా. దీని ఇప్పుడు మిక్స్. బ్రుషెట్టాలు మనం ఇదివరకు కూడా చేసుకున్నాం కొన్ని వేరే స్టైల్స్లో. సో సింపుల్ ఏంటంటే ఒక సాలడ్ లాగా ఉంటుంది, పైనుంచి టాపింగ్ ఏదైనా చేసుకోవచ్చు. పిజ్జాకి ఏ విధంగా అయితే పిజ్జా బేస్ పెట్టుకుని టాపింగ్స్ పెట్టుకుంటామో అదేవిధంగా మనం బ్రుషెటాకి కూడా కింద బ్రెడ్ ఏదైనా ఒకటి పెట్టుకుంటాము, దానిపైనుంచి ఇలా రకరకాల టాపింగ్స్ యాడ్ చేసుకుంటాం. ఇందులో కొద్దిగా ఉప్పు పడుతుంది కదా, కొద్దిగంత సాల్ట్. కారం కోసం చిల్లీ ఫ్లేక్స్ వేసాం కాబట్టి పెప్పర్ అవసరం లేదు. సో ఇందాక అన్నట్లుగా రకరకాల టాపింగ్స్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చేస్తుంది ఏంటంటే ఈ నాపిల్ స్టైల్లో ఈ టాపింగ్ చేస్తామన్నమాట. ఈ టాపింగ్కి ఇది యాడ్ చేసుకొని పైనుంచి దీని మీద ఒక్కొక్క చికెన్ పీస్ పెట్టేస్తే అదొక బైట్ అవుతుంది, కంప్లీట్ బైట్. చాలా చక్కగా బటర్లో టోస్ట్ అయి ఉన్నాయి. అసలు అలాగే ఒట్టిగానే తినేయాలనిపిస్తుంది. బ్రెడ్కి సాస్ అప్లై చేస్తాను కొద్దిగా. ఇదైతే ఎక్కువ చేయబుద్ధి కావట్లేదు నాకు, ఎందుకంటే బ్రెడ్ అంత యమ్మీ ఉంది. ఈవెన్గా సాస్ స్ప్రెడ్ అయ్యే విధంగా పెట్టుకొని ఈ విధంగా బ్రెడ్ రెడీ చేసుకుందాం. తర్వాత ఇది ఒక్కొక్క స్పూన్ అప్లై చేయాలి. కింద పడ్డా పర్లేదు, ఎందుకంటే నేను అందుకనే చాపింగ్ బోర్డు మీద పెడుతున్నాను. తర్వాత దీన్ని సపరేట్గా తీసేసుకుంటాం కాబట్టి మెస్సీగా ఉన్నదంతా కూడా క్లీన్ అయిపోతుంది. దీనిపై నుంచి కొద్దిగా చీజ్. చీజ్ వేసిన తర్వాత మీరు దీన్ని గ్రాటినేషన్ చేయాలనుకుంటే కొద్దిసేపు ఓవెన్లో పెట్టచ్చు, లేదంటే అలా కూడా తీసుకోవచ్చు అనమాట, ప్రాబ్లం లేదు. ఫైనలీ ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క చికెన్. రెడీ అయిపోయింది. దీన్ని ప్రెజెంటేషన్ ప్లేట్లో పెట్టేసి ఎలా ఉందో మీకు చూపిస్తాను. క్రిస్పీ బ్రెడ్, ఫ్లేవర్ఫుల్గా సాలడ్స్, పైనుంచి ప్రోటీను. నిజానికి డైట్ విషయంలో తీసుకున్నా కూడా పర్ఫెక్ట్ డైట్ అనుకోవచ్చు దీన్ని. కార్బ్స్, విటమిన్స్, వెజిటబుల్స్, ఫైబరు, ప్రోటీను అన్నీ ఉన్నాయి.
ఎంజాయ్ చేసేయండి మీరు కూడా. టేస్టీగా ఉంది. అదే ఊపులో జోష్లో ఇంకో పాస్తా కూడా తయారు చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది కూడా నాపిల్ స్టైల్లోనే మనం తయారు చేస్తున్నాము. చాలా చక్కగా ఉంటుంది. దీంట్లో ఏంటంటే మనకు బోల్డంత ఇన్ఫర్మేటివ్గా కూడా ఉంటుందన్నమాట. దీంట్లో 2-3 రకాల సాసులు మనం వాడతాము. సాసెస్ అన్నీ కూడా బాగా క్లాసిక్ స్టైల్స్ అనమాట. క్లాసిక్ టొమాటో స్టైల్ సాసెస్ ఇవన్నీ కూడా. సో మనం తయారు చేసుకోబోతున్న ఆ డిష్ పేరు ఏంటంటే మ్యాకరోనీ పుటనెస్కా. ఈ మ్యాకరోనీ పుటనెస్కాకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఒకసారి చూద్దాం. మ్యాకరోనీ పాస్తా 1 కప్పు తీసుకున్నాం, కొద్దిగా టొమాటో సాస్, కొద్దిగా థైమ్, బ్లాక్ ఆలివ్స్, సోక్డ్ బ్లాక్ ఆలివ్స్ అన్నమాట ఇవి, అలాగే చిల్లీ ఫ్లేక్స్ ఎండుమిరపకాయలు, అలాగే చికెన్ క్యూబ్స్ కొద్దిగా, ఉల్లిపాయ, వెల్లుల్లి, కొద్దిగా బటర్. ఇవి బేసిక్ ఇంగ్రీడియంట్స్ అన్నమాట. సో మనము ఇక్కడ పేరులోనే చెప్పాం కదా పుటనెస్కా సాస్ తయారు చేసుకుంటామని. పుటనెస్కా అంటే ఏంటంటే పుటనెస్కా ఒక సాస్ పేరు అనమాట. ఆ సాస్ని తయారు చేస్తాం. ఆ సాస్లో మ్యాకరోనీ ఇంకా చికెన్ వేస్తామన్నమాట. సో దీన్ని ఇంకో రకంగా చికెన్ కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి మ్యాకరోనీ చికెన్ పుటనెస్కా అని కూడా అనొచ్చు. ఆ విధంగా కూడా చెప్పొచ్చు అనమాట. సో మ్యాకరోనీ ఫస్ట్ బ్లాంచ్ చేసుకోవాలి కాబట్టి నేను నీళ్ళు ఇందాకే మీకు చూసారు కదా రెడీ చేసుకుంటున్నాను. బాగా బాయిలింగ్ వాటర్లో మ్యాకరోనీ వేసుకుంటే బ్లాంచ్ అవుతూ ఉంటుంది. దాంట్లో అతుక్కోకుండా పాస్తా ఒకదానికి ఒకటి అతుక్కుపోకుండా ఉండడానికి కొద్దిగంత ఆయిల్ అండ్ దానికి కొద్దిగా ఫ్లేవర్ కూడా రావడానికి సాల్ట్ ఇందులోనే వేసేస్తున్నాం అనమాట. సో ఇది తర్వాత ఇందులో బేసిక్గా ఏంటంటే మనం 2 రకాల సాస్లు ఇక్కడ తయారు చేసుకుంటాం. ఒకటి ఏంటంటే మన దగ్గర ఆల్రెడీ టొమాటో సాస్ ఉంది, తర్వాత చిల్లీ ఫ్లేక్స్ ఉన్నాయి. 2 కలిపితే ఏమంటారంటే మ్యారినర్ సాస్ అంటారు. ఇవంతా కూడా బేసిక్ కాన్సెప్ట్స్ అనమాట. కొద్దిగా స్పైసీ టొమాటో సాస్ ఏదైనా ఉంది అంటే అది మ్యారినర్ సాస్ అంటూ ఉంటారు. సో ఆ మ్యారినర్ సాస్ చేస్తాం. మ్యారినర్ సాస్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ ఆలివ్స్ అని, థైమ్ అని, గార్లిక్ అని ఇవన్నీ కూడా యాడ్ చేస్తే ఏమవుతుందంటే దాన్ని పుటనెస్కా అంటారనమాట. సో దట్స్ వాట్ వీఆర్ గోయింగ్ టు డూ నౌ. సో ఫస్ట్ ఆనియన్ చాప్ చేసుకుంటున్నాను. సాస్ కోసం ప్రిపరేషన్ అనమాట. ఈ గార్లిక్, ఆనియన్ ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని ఆ సాస్లో కొద్దిగా టొమాటో సాసు ఇంకా చిల్లీ ఫ్లేక్స్ అంటే మ్యారినర్ సాస్ అనమాట అవి కూడా యాడ్ చేసేసినట్లయితే మనకు పుటనెస్కా రెడీ అవుతుంది. పుటనెస్కాలో తర్వాత మనం వీ విల్ యాడ్ మ్యాకరోనీ అంటే పాస్తా. ఇది కటింగ్స్ అవి తక్కువ కానీ కుకింగే బాగా ఎక్కువ ఉంది టైము. సింపుల్ ఇంగ్రీడియంట్స్ తోటి స్లో కుకింగ్ చేసుకోవాల్సి వస్తుంది ఇంట్లో. సో ఆనియన్ చాపింగ్ అయిపోయింది. ఇంకో పొయ్యి మీద పెనం పెట్టుకొని ఇందులో బటర్లో ఆనియన్, గార్లిక్ ఇంకా చికెన్ ఫ్రై చేసుకున్నాం. ఈలోపు గార్లిక్ని కూడా చాప్ చేద్దాం. గార్లిక్ చాపింగ్ అయిపోయింది. ఈలోపు ఐ బిలీవ్ పెనం కూడా వేడెక్కిపోయి ఉంటుంది. సారీ ఆయిల్ కాదు బటర్. బటర్ కొద్దిగా వేడవని బటర్లో గార్లిక్ ఇంకా ఆనియన్ అండ్ చికెన్ సాతే చేయాలన్నమాట. బాగా వేడి నీళ్ళలో తీసుకున్నాం కదా, మ్యాకరోనీ కూడా చాలా ఫాస్ట్గానే బ్లాంచ్ అయిపోతుంది. ఓకే, బటర్లో ఇప్పుడు నేను గార్లిక్ వేస్తున్నా. తర్వాత ఆనియన్ కూడా వేస్తున్నాను. తర్వాత చికెన్. ఈ చికెను, ఉల్లిపాయలు ఇవన్నీ కూడా చక్కటి కలర్, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేయాలన్నమాట. ఇక్కడ దీనికే టైం పడుతుంది బాగా.
దీన్ని ఫ్రై అవనిద్దాం. అలాగే ఇక్కడ మ్యాక్రోనీ పరిస్థితి ఏంటో కూడా చూద్దాం. బ్యూటిఫుల్ కుక్ అయిపోయింది ఇది కూడా. ఐ టర్న్ ఇట్ ఆఫ్ అండ్ స్ట్రెయిన్ ఇట్. తర్వాత ఏమవుతుందంటే మళ్ళీ ఇదంతా కూడా ముద్ద కట్టేస్తూ ఉంటుంది. అందుకే అలా కట్టకుండా కొద్దిగంత ఆయిల్ దానికి వేసి ఉంచేసామంటే ఒకదానికి ఒకటి అతుక్కొని ముద్ద అయిపోకుండా మ్యాకరోనీ విడివిడిగా ఉంటుంది అన్నమాట. సూపర్. దీన్ని ఇక్కడే ఉంచేసుకుందాము. తర్వాత డైరెక్ట్ సాస్లోకి వెళ్ళిపోతుంది ఇది. ఇప్పుడు మన ప్రధాన కర్తవ్యం ఏంటంటే చికెన్ ఫ్రై అవ్వడం. దీనికి కొద్దిగా టైం పడుతుంది. ఇది ఫ్రై అయ్యేంత వరకు వెయిట్ చేద్దాం. లవ్లీ, ప్రాపర్గా బ్రౌన్గా వచ్చింది, చక్కగా ఉందన్నమాట. సో ఇప్పుడు మనం ఏం వేస్తున్నాం దీంట్లో కంటే సెట్ టు బి మ్యారినర్ అనమాట. అంటే టొమాటో సాస్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ రెండు కలిపితే మ్యారినర్ సాస్ అవుతుంది. టొమాటో సాస్ ఇంకా చిల్లీ ఫ్లేక్స్ రెండు వేస్తాం. ఇప్పుడు దీంట్లో థైమ్ వేస్తాం. ఇప్పుడు మనకి చక్కటి పుట్టినస్కా రెడీ అయిపోయినట్లే. సో పాస్తాకి కోటింగ్ లాగా రావాలి కదా, సో దానికోసం సరిపడా వాటర్ యాడ్ చేస్తున్నాను. సో ఇది కొద్దిగా జ్యూసీగా మనకు సాసీ కన్సిస్టెన్సీ వచ్చిన తర్వాత విల్ యాడ్ పాస్తా. దీంట్లో ఆఖరిగా మిగిలిన ఇంగ్రీడియంట్ ఒకటి వేసేస్తున్నాం, సాల్ట్. సో సాల్ట్ వేసాం కదా, సాల్ట్ని పాస్తా వేసిన తర్వాత కూడా మనకు క్వాంటిటీ ఏ విధంగా ఉంటుందో చూసుకొని అక్కడి నుంచి వేసుకోవచ్చు. వేరాజ్ కొద్దిగా అందాజు తెలిస్తే ముందుగా వేసుకొని తర్వాత కూడా టేస్ట్ చూసి తక్కువ పడితే యాడ్ చేసుకోవచ్చు అన్నమాట. బ్యూటిఫుల్ సాసీ కన్సిస్టెన్సీ చాలా చక్కగా వచ్చింది. నౌ నేను దీంట్లో మ్యాక్రోనీ యాడ్ చేస్తున్నాను. ఎక్కువ సూపీగా ఉంది కదా, కాసేపు ఇందులోనే కుక్ అయ్యి డ్రై అయితే కూడా సరిపోతుంది. అది ఒకసారి ఇక్కడ టేస్ట్ చేసుకొని సాల్ట్ లాంటివి ఏమైనా తక్కువ పడితే వేసుకోవచ్చు. చిల్లీ అయితే తక్కువ పడే అవకాశమే లేదు కారం కోసం, ఎందుకంటే బోల్డ్ అంత కారాలు పడ్డాయి ఆల్రెడీ. కొద్దిగా స్పైసీ డిష్ అన్నమాట ఇది. రైట్, ఫైనలీ కొద్దిగంత పార్స్లీ చాప్ చేసి వేసేసుకుందాం. ఇంకొకటి వేయాలి, దట్స్ బ్లాక్ ఆలివ్స్. సోక్డ్ బ్లాక్ ఆలివ్స్ ఇవేం కుక్ అవ్వాల్సిన అవసరం లేదు, అందుకని డైరెక్ట్గా లాస్ట్లో వేసాం. కొద్దిగా ముందుగా వేసినా కూడా పర్లేదు, ఆ హీట్ వచ్చేంత వరకు. డన్, పాస్తా రెడీ అయిపోయింది. దీన్ని ప్రెజెంటేషన్లో పెట్టి ఎలా ఉందో చూపిస్తాను. చాలా చక్కగా ఉంది చూడడానికి, చాలా నీట్గా వచ్చింది డిష్ కూడా. ఆహా, వావ్, యమ్మీ. ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా చక్కగా ఉంది. ఎక్కువ స్పైస్ కూడా లేదు, చాలా ఎక్కువ కారం ఉంటుంది అనుకున్నాను కానీ స్పైస్ కూడా లేదు.
సో ఇంగ్రీడియంట్స్ ఏం తగ్గించకండి, కారాలు కూడా బాగానే వేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.